గత 2 రోజులుగా కాక్రోచ్ మీద చాలా చర్చ జరుగుతుంది. మనం ఇంతకు మునిపే ఈ కాక్రోచ్ కామెంట్కు సంబంధించిన ప్రస్తావనతో ఒక వీడియో చేసి ఉన్నాం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య ఇది. ఆయన ఈ దేశ యువతరాన్ని ఉద్దేశించి కాక్రోచులు అన్నాడు. ఈ బొద్దింక అనే పదప్రయోగం నిందార్థంలో ఉపయోగించాడు ఆయన. భారతదేశంలో ఉన్న నిరుద్యోగులు, విద్యలో సరైన నైపుణ్యం లేని వారు, ఇతరత్ర సమూహం అంతా యువతరంలోకి వస్తుంది. ఈ యువతరాన్ని ఉద్దేశించి ఏ ఆధారము లేని వాళ్ళు, నైపుణ్యం లేని వాళ్ళు, ఉపాధి లేని వాళ్ళు, సమాజంలో జరిగే అనేక పరిణామాల మీద, చర్చల మీద, వ్యక్తుల మీద, సమూహాల మీద అనవసరమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు కనుక వీళ్ళు కాక్రోచ్లు అనే అర్థంలో వాడాడు. ఆ వ్యక్తులు దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇక్కడి వరకు ఎవరైనా కావచ్చు. ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. అధికారం తమ చేతుల్లో పెట్టుకున్న వారందరి పట్ల అసమ్మతిని, నిరసనని వ్యక్తం చేస్తున్న వాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఉద్దేశంలో కాక్రోచులుగా మారారు. అందుకే ఆ పదప్రయోగం చేశాడు. అఫ్కోర్స్ కొందరు సమాజంలో తిరోగామి భావాలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉండవచ్చు. ఆ తిరోగామి భావాలు కలిగిన వాళ్ళు సమాజం ముందుకు వెళ్లకుండా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసే వారి మీద కూడా చాలా రకాల మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ మొత్తం యూత్ను ఒక సమూహంగా తీసుకొని చూసినప్పుడు ఈ విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. మిత్రులారా, వివిధ సందర్భాల్లో సమాజంలో చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ చర్చల్లోకి చాలా అంశాలు వస్తూ ఉంటాయి. వాటి పట్ల అనుకూలంగా చర్చ చేసేవారు, వ్యతిరేకంగా చర్చ చేసేవారు కూడా ఉంటారు. కానీ అంతిమంగా సోషల్ మీడియా విపరీతంగా ప్రాచుర్యం ఉన్న ఈ రోజుల్లో మన ఆలోచనలు ఏది ప్రభావితం చేస్తుందనేది ముఖ్యం. ఆ ప్రభావితం శాస్త్రీయంగా ఉందా, హేతుబద్ధంగా ఉందా, సక్రమంగా ఉందా, సత్యంగా ఉందా అనేది ముఖ్యం. సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, శాస్త్రీయత ఏమిటి, అశాస్త్రీయత ఏమిటి, సరైన మార్గం ఏమిటి, తప్పుడు మార్గం ఏమిటి అని తేల్చుకోవటమే అసలైన సమస్య. ఆనాడెప్పుడో తత్వవేత్తలు ప్రపంచాన్ని పలు విధాలుగా వ్యాఖ్యానించారు. కానీ ప్రపంచాన్ని మార్చడం ఎట్లా అనేది అసలు సమస్య అన్నాడు కార్ల్ మార్క్స్. ఆ మార్చే పని ఏమిటో ఆయన చూయించాడు. కనుక ఇవాళ దేశంలో ఉండే వివిధ రకాల సమస్యల్ని, సమూహాలని వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యానం అంతా సరైనది ఏమిటి అనేది అసలు సమస్య. సోషల్ మీడియాలో, టీవీలో, పత్రికల్లో, సినిమాల్లో విపరీతంగా సమాచారం వచ్చి పడుతున్న సమాచారం, అభిప్రాయాల్లో సత్యం ఏమిటి అనేది తేల్చుకోవటం అసలు సమస్య. ఆ సత్యం తేల్చుకోవడానికి కాస్త నింపాదిగా ఆలోచిద్దాం, స్థిరంగా ఆలోచిద్దాం. ఆలోచించినప్పుడు ఒక 100 సంవత్సరాల చరిత్రని మీ ముందు నేను స్క్రోల్ చేస్తా, ఒక 10-15 నిమిషాలు. ఈ 100 సంవత్సరాల చరిత్రలో యువత పోషించిన పాత్ర అర్థమైతే ఈనాటి యువత సరైన పద్ధతిలో ఉందా లేదా అనేది అర్థమవుతుంది. ఈ సమాజాన్ని అభివృద్ధికరంగా, ప్రగతిదాయకంగా ఈ యువత మార్చగలదా, ఆ శక్తి ఉందా లేదా, ఒకవేళ ఆ శక్తి లేకపోతే శక్తిని ప్రోధి చేసి అందించేవారెవరు అనేది కూడా అసలు సమస్య. ప్రధానంగా సూర్యకాంత్ గారు ఆ కామెంట్ చేసిన ఒక 4-5 రోజుల్లో మౌనంగా, గుంభనంగా ఉన్నటువంటి యువత చాలా రకాల ఆలోచనలు చేసి ఉంటారు. ఆ చేసిన యువతలో నుంచి అభిజిత్ అనే ఒక యువకుడు, ఆయన సంబంధించిన చాలా సమాచారం ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చింది పుంగల్గా, అందుకోసం నేను ఎక్కువగా చెప్పటం లేదు. ఈ అభిజిత్ అనే యువకుడు ఒక పార్టీని పేరు లాగా పెట్టి ఆయన ఒక ప్రయత్నం చేశాడు. సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ను ఓపెన్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసిన అకౌంటులో భారతదేశంలో ఉన్న ఎంతమంది 2 కోట్లకు మందిగా పైగా యువత స్పందించింది. ఆ పేజీని ఫాలో అయ్యింది, దాంట్లో చేరిపోయారు, సభ్యత్వం తీసుకున్నంతగా చేరిపోయారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, 2 కోట్ల మంది యువత అంటే 145 కోట్లకు పైగా ఉన్న జనాభాలో 2 కోట్ల మంది స్పందన, ఇది చిన్న స్పందన కాదు, ఇది చాలా పెద్ద స్పందన. వాళ్ళు అక్కడ ఒక ప్రయోగం చేశారు. సాధారణంగా అభిప్రాయాలు సేకరించడం కోసం వివిధ సందర్భాల్లో కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాల్లో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఒక గూగుల్ ఫామ్ ఇచ్చి ఆ గూగుల్ ఫామ్లో మీ వివరాలను నింపండి అంటే యువత గూగుల్ ఫామ్ నింపింది. అంటే దాని అర్థం పార్టీ సభ్యత్వం తీసుకున్నంతగా. నిజానికి కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల సంఘంలో అప్లై చేయబడలేదు, గుర్తింపు రాలేదు, రిజిస్ట్రేషన్ కాలేదు. కేవలం వెబ్ పేజీ సృష్టించినటువంటి ప్రకంపనం ఇది. ఈ ప్రకంపనాన్ని చూసి అధికార గణం భయపడి ఆయన ట్విట్టర్ని
ఫేస్బుక్ అకౌంట్ని, ఆయనకున్న ఇతరత్ర విషయాలన్నిటినీ, ఆయనకు సంబంధించిన ఆలోచనను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేసింది ఎవరు? అధికార గణం ఎవరు? దేశాన్ని పరిపాలిస్తున్నవారు. దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తులకి ఇంత పెద్ద దేశాన్ని 145 కోట్ల మంది ప్రజలు ఉన్న దేశంలో కనీసం ఒక 50-55% ఓట్లు పొందినటువంటి వాళ్ళు అధికారంలో ఉంటారు. అంటే సగం జనాభా కలిగినట్టు ఓటర్స్ వేసినటువంటి ఓట్ల ద్వారా ఎన్నికైబడినటువంటి వాళ్ళు. అంటే కనీసం ఒక 60 కోట్ల మంది ఓటర్స్లో ఒక 55% మంది ఓట్లు వేస్తే గెలిచినటువంటి వాళ్ళు 2 కోట్ల మందికి ఇంత భయపడుతున్నారా? భయపడ్డారు గనక ఒక సోషల్ మీడియా ఒక పేజీకి ఇంతగా భయపడిపోయి ఆయనకు అనేక పరిమితులు, ఆంక్షలు విధించారంటే ఏమో చెప్పలేము. ఆయన మీద UAPA కేసు కూడా పెట్టవచ్చు, దేశద్రోహిగా మార్చవచ్చు, పాకిస్తాన్ టెర్రరిస్టుగా మార్చవచ్చు, మావోయిస్టు అనడానికి ఇప్పుడు అడవుల్లో మావోయిస్టులు లేరు గనక అర్బన్ నక్సలైటు అనవచ్చును. ఇవన్నీ అన్న తర్వాత UAPA కేసు పెట్టడానికి అన్ని అర్హతలు అభిజిత్కు ఉన్నట్లే. కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక వెబ్ పేజీ రావటం నేపథ్యం నుంచి నేను ఒక్కసారి ఈ 2 కోట్ల మంది యువత స్పందించారు కదా, ఈ స్పందన శాస్త్రీయమైందేనా? ఈ స్పందన సరైందేనా? ద్రవ రూపంలోని స్పందన ఘన రూపం దాలుస్తుందా? దీనికి ఏమైనా ఒక స్పష్టత వస్తుందా? ఒక విజన్ అండ్ మిషన్ ఉందా అనే ఆలోచన మీరందరూ చేయాలి. అప్పుడప్పుడు ఒరిగడ్డి బగ్గున మండుతుంది, అగ్గిపుల్ల గీసి ఇలా వేయగానే బగ్గున మండిపోతుంది. ఇట్లా బగ్గున మండింది అంతే వేగంతో చల్లారిపోతుంది. కానీ చండ్రనిప్పు ఒక చింత మొద్దును తీసుకొచ్చి అంటిపెడితే కనీసం వర్షం వచ్చినా 24 గంటలు మండుతూనే ఉంటుంది, తన గర్భంలో కూడా మండుతుంది. చండ్రనిప్పు అంటారు అందుకే దాన్ని. అలాంటి చండ్రనిప్పుగా మార్చడానికి 2 కోట్ల మందిని, వీరి ఆలోచనని, ఏమైనా చారిత్రక ఆధారాలు, చారిత్రక నేపథ్యం, ఇలాంటి చరిత్ర మనకు ఉన్నది. 100 సంవత్సరాల చరిత్రని మనం ఒక్కసారి పరిశీలిస్తే కాక్రోచ్ యువత ఈ 100 ఏళ్లలో సమాజాన్ని ప్రగతిదాయకంగా మార్చడానికి, ప్రజల్ని విముక్తి చేయడానికి రక్తతర్పణ చేసి ఈ దేశాన్ని ఇవాళ ఇదిగో ఈ స్థాయిలో ఉండేటట్లు మార్చింది. సరిగ్గా 1927 అంటే 100 ఏళ్ల కిందట సైమన్ కమిషన్ వచ్చింది ఇండియాకి. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో 1919లో దుర్మార్గమైన చట్టం వచ్చిన కాలంలో ఆ చట్టం ద్వారా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, సభలు పెట్టుకునే హక్కు లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, దేశం గురించి స్వేచ్ఛ గురించి మాట్లాడుకునే హక్కు లేకుండా చేసిన చట్టాలని బ్రిటిష్ ప్రభుత్వం 1919లో తీసుకొచ్చింది. ఈ 1919లో తీసుకొచ్చిన ఈ చట్టం నోరు లేని వాళ్ళకి, ఆలోచించే వాళ్ళకి, దేశానికి స్వాతంత్రం కావాలనుకున్న వాళ్ళకి అనేక పరిమితులు విధించింది. ఆ పరిమితుల్లో నుంచి రగులుతున్న భారతీయత 1927లో సైమన్ ఈ దేశానికి వచ్చాడు. సైమన్ అనే ఒక వ్యక్తి బ్రిటిష్ వాడు. ఆయన నాయకత్వం వచ్చిన కమిషన్ అది. ఆ కమిషన్లో వచ్చిన సభ్యులు ఒక్కరు కూడా భారతీయులు లేరు. పైగా కమిషన్ అధ్యయనం చేయడానికి వచ్చినప్పుడు భారతదేశం గురించి, ఇక్కడి సమస్యలు వారికి అర్థం కావు అనే ఉద్దేశంతో భారత జాతీయ కాంగ్రెస్, హిందూ మహాసభ, ముస్లిం లీగ్, భగత్ సింగ్ వీళ్ళందరూ సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో లాఠీ చార్జ్లో లాలా లజపతి రాయ్ లాంటి గొప్ప దేశభక్తుడు మరణించాడు. సరిగ్గా ఆ సమయంలో భారతదేశ యవనిక మెయినికి వచ్చిన యువత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే ఒక సంస్థ నెలకొల్పారు 1928లో. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, భగత్ సింగ్ దానికి నాయకుడు, ఆజాద్ చంద్రశేఖర్ దానికి నాయకుడు. ఎప్పుడైతే లాలా లజపతి రాయ్ అమరుడయ్యాడో ఆ అమరత్వం నుంచి ముందుకొచ్చిన యువతరం ఈ దేశాన్ని మండించింది, ఈ దేశాన్ని నడిపించింది, బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. 1929లో భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్ ఇద్దరు వెళ్ళి ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో బాంబు వేశారు. ఇవాల్టి పార్లమెంటు భవనం అంటే పాత పార్లమెంటు భవనం ఆనాటి సెంట్రల్ అసెంబ్లీ. ఆ సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేశారు. యువత ఎన్ని సంవత్సరాలు? 1907లో పుట్టాడు భగత్ సింగ్. 1929 నాటికి ఆయన వయసు ఎంత? 22 ఏళ్ళు. 22 ఏళ్ల వయసు కలిగిన భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్, ఆజాద్ చంద్రశేఖర్, సుఖదేవ్, రాజ్గురు వీళ్ళందరూ అద్భుతమైన యువత. ఈ దేశాన్ని నాయకత్వం వహించి ముందుకు నడపడానికి వచ్చినటువంటి యువత. ఆ అసెంబ్లీలో ఆనాడు ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ అనే దాన్ని ఒక ప్రవేశపెడుతుంది బ్రిటిష్ ప్రభుత్వం. పబ్లిక్ సేఫ్టీ బిల్ అని ఒకటి ప్రవేశపెడుతుంది. ఈ 2 బిల్లులు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సందర్భాన్ని చూసుకొని ఇది భారతీయులకు వ్యతిరేకం, ఇది ఇక్కడి కార్మికులకు వ్యతిరేకం,
ఇక్కడి ప్రజలకు వ్యతిరేకమని ఆలోచించి ఈ బిల్లు మాకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నారు గనక మేమెంత చెప్పినా వినటం లేదు గనక చెవిటి వాళ్ళకి బాంబు శబ్దం అవసరము అని అసెంబ్లీలో బాంబు వేసి ఒక్కసారి దేశపు యొక్క చూపును తమ వైపు తిప్పుకున్నారు భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, భట్కేశ్వర్ దత్. ఆజాద్ చంద్రశేఖర్ దీనికి ప్లాన్ చేశాడు, భగత్ సింగ్ దాన్ని అమలు చేశాడు. అట్లా బాంబు వేసి పారిపోలేదు, కరపత్రాలు పంచారు. మేమెందుకు బాంబు వేశాము, మేము దొంగలం కాదు, మేము దేశాన్ని దోపిడీ చేసుకునే వాళ్ళం కాదు, మేము దేశభక్తులం, ఈ దేశానికి స్వాతంత్రం కావాలని కోరుకుంటున్న వాళ్ళం కనుక మేము పారిపోదలుచుకోలేదు, మేము ఇదో ఈ కారణం వలన బాంబులు వేశాము అని కరపత్రాలు పంచుతూ ఉన్నారు. ఆ పంచుతున్న వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి భగత్ సింగ్ను 1931 మార్చి 23వ తారీఖు నాడు ఉరితీశారు. ఈ దేశం కోసం ఊగరా ఊగరా ఉరికొయ్యలనందుకొని నీనెత్తుటి కోనేటిలో నవలోకం వికసించును, ఊగరా ఊగరా ఉరికొయ్యలనందుకొని అని శ్రీశ్రీ భూమయ్య కృష్ణగౌడు నేపథ్యంలో రాశాడు. కానీ భగత్ సింగ్ నేపథ్యాన్ని కూడా దాన్ని అన్వయం చేసుకుంటే భగత్ సింగ్ త్యాగం ఏమిటో మనకు అర్థమవుతుంది. నునులేత యవ్వనం, 24 సంవత్సరాల యవ్వనాన్ని ఈ దేశానికి బలిచ్చిన వాడు భగత్ సింగ్. ఆజాద్ చంద్రశేఖర్, భట్కేశ్వర్ దత్తు, సుఖదేవ్, రాజ్గురు, ప్రఫుల్ల చాకి 1927 నుంచి మొదలు పెడితే అంటే 100 సంవత్సరాల కిందట ఈ దేశ యువత ఏం ఆలోచించింది? దేశభక్తిని ఆలోచించి, దేశం గురించి ఆలోచించింది. తమ ప్రాణాలని, విలువైన ప్రాణాలని దేశం కోసం బలివ్వడానికి ముందుకొచ్చింది. బ్రిటిష్ వాళ్ళని భయపెట్టింది. సాండర్స్ మీద దాడి చేసి, సాండర్స్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని, ఇక్కడి జాతీయ నాయకులని, ముఖ్యంగా లాలా లజపత్ రాయ్ చనిపోవడానికైనా అమృత్సర్ పట్టణంలో సమావేశమైన ప్రజల్ని కాల్చి చంపినవాడు డయ్యర్, లాలా లజపత్ రాయ్ని చంపినవాడు సాండర్స్. ఇట్లాంటి బ్రిటిషు అధికారులని భయపెట్టి ఈ దేశాన్ని వదిలి వెళ్ళేటట్లు చేసినటువంటి తరం మనకి 1927 నుంచి 1935-40 వరకు కనిపిస్తారు. అక్కడి నుంచి మొదలు పెడితే తెలంగాణ కొద్ద నైజాం పరిపాలిస్తున్న తెలంగాణ హైదరాబాద్ రాజ్యం, తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు ఈ ప్రజలని పీల్చి పిప్పి చేస్తూ ఈ ప్రజల కష్టసుఖాన్ని దోచుక తింటున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి యువత సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామజోరావు, ఇట్లా పేర్లు చెప్తే ఎంతమంది పేర్లైనా చెప్పవచ్చు. వట్టికోట ఆల్వర్ స్వామి, బండి యాదగిరి, సుద్దాల హనుమంతు, ఇలాంటి గొప్ప యువత అంతా ఈ సమాజం గురించి ఆలోచించింది. తమ చదువుల గురించో, తమ ఉద్యోగాల గురించో, తమ కుటుంబాల గురించో ఆలోచించలేదు. తెలంగాణ సమాజాన్ని నైజాం నుంచి విముక్తి చేయాలని ఆలోచించిన యువత ఆనాటి పోరాటంలోకి దూకింది. మగ్దూమ్ మొయిద్దీన్ లాంటి వాళ్ళు, పివి నరసింహారావు లాంటి వాళ్ళు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రధాన భూమిక పోషించి ఈ తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేశారు. 1946లో మొదలుపెట్టిన ఆ పోరాటం దొడ్డి కుమరయ్య, చాకల ఐలమ్మ ఇలాంటి వీరులెందరో చేసిన పోరాట ఫలితంగా నైజాం భారతదేశంలో విలీనమయ్యాడు, భాగమయ్యాడు. ఈ తెలంగాణ సమాజాన్ని దేశంలో కలిపేశాడు. అక్కడి నుంచి 1969కి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పడింది. ఒప్పందాలు చేసుకున్నారు, ఒప్పందాలు అమలు కాలేదు, ఉల్లంఘనలు జరిగినాయి. ఫలితంగా ఇక్కడ ఉద్యోగాలు లేని యువతరం, సరైన చదువులు లేని యువతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని 1969లో 7 నెలలు 8 నెలలు ఉద్యమాన్ని నిర్మించింది. భారతదేశాన్నంతా తన వైపుకు చూసేటట్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థి యువతరం, ఒకవైపు ఉద్యోగులు, లాయర్లు, ప్రధానంగా విద్యార్థి యువతరం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 69 అంటే విద్యార్థుల బలిదానాలతో జరిగిన ఉద్యమం. ఆనాటి 370 మందికి పైగా విద్యార్థులు ఈ నేల కోసం, తెలంగాణ కోసం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనందరం సంతోషంగా ఉన్నామంటే ఆనాటి వారి త్యాగమే ప్రధానం. ఇక అక్కడి నుంచి మనం 70వ దశకం వచ్చే నాటికి ఈ దేశంలో సోషలిజం రావాలని, ఈ దేశంలో విప్లవం రావాలని, నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కావాలని, దున్నే వాళ్ళకే భూమి ఉండాలని, పనిచేసే వాళ్ళకి పని దక్కాలని సుందరమైన సమాజాన్ని కలగన్న యువత ప్రగతిశీల విద్యార్థులుగా, రాడికల్ విద్యార్థులుగా, విప్లవ విద్యార్థులుగా విశ్వవిద్యాలయాన్ని వదిలేసి గుంటూరు మెడికల్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, బాంబే యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ గ్రామాలను అధ్యయనం చేయడం కోసం గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి, ప్రజల మధ్యలో వారు పెట్టిన తిండి తింటూ వారి కోసమే జీవించారు. విప్లవోద్యమాన్ని నిర్మాణం చేశారు. ఇవాళ భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విలువలు ఉన్నాయంటే ఆనాటి విద్యార్థి యువతరం సూరపనేని జనార్దన్ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా
జార్జి రెడ్డి. ర్యాగింగ్ ఉండొద్దని, స్వేచ్ఛ ఉండాలని, చదువులో నాణ్యత ఉండాలని స్వేచ్ఛ ఉండాలని, చదువులో నాణ్యత ఉండాలని ఆలోచించిన జార్జి రెడ్డి ఆనాటి సమాజానికి ఒక వెలుగు దివ్యలా పనిచేసి ఇలాంటి వాళ్ళందరూ నెలకొల్పిన సంప్రదాయం, ఈ దేశం కోసం త్యాగం చేసిన గొప్ప సంప్రదాయం. 70ల నుంచి 90లకు వచ్చే నాటికి సమాజంలో నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. సమాజం ఒకవైపు నెట్టబడ్డది. ఈ స్థితి నుంచి చూసినప్పుడు విద్యార్థి యువతరంలో ఏమైనా చలనం వస్తుందా, మార్పు వస్తుందా, దేశం గురించి ఆలోచిస్తారా, స్వార్థంగానే ఉండిపోతారా, భగత్ సింగులు ఏరి, వట్టికోట అల్వర్ స్వాములు ఏరి, బండి యాదగిరులు ఏరి అని అనుకుంటున్న రోజుల్లో మళ్ళీ 2009 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మళ్ళీ విద్యార్థులే దాదాపు 5 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ ప్రజలకి నాయకత్వం వహించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. 1400 మంది బిడ్డలు ఈ తెలంగాణ నేల మీద ఒరిగిపోయారు. ఒరిగిపోయిన తర్వాత జరిగింది ఏమిటి? యువతరం ఎప్పుడైనా మండుతున్న అగ్ని లాంటి వాళ్ళు, పొడుస్తున్న సూర్యుని లాంటి వాళ్ళు, నురేత సూర్యకిరణాలతో చీకటిని పారదోలి వెలుతురును ఈ సమాజానికి అందించే వాళ్ళు యువత. ఎందుకు ఆ శక్తి వాళ్ళకు ఉంటుందంటే స్వార్థం లేకుండా ఉంటారు, మండే నెత్తురుతో ఉంటారు, సమాజాన్ని మార్చాలనే లక్ష్యం ఉంటుంది. కనుక వెనుక ముందు చూడకుండా ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసే ఆ శక్తి యువతరంలో ఉంటుంది. అందుకే 2009 నుంచి 2014 వరకు జరిపిన ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇక ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన భూమిక పోషించింది విద్యార్థి యువత. ఈ యువతనే, ఈ కాక్రోచే అప్పటికి మునుపు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ సందర్భంలో జరిగిన అవినీతి, నిరుద్యోగం, నాణ్యత లేకపోవటం ఇవన్నీ చూసినప్పుడు అన్నా హజారే అనేటటువంటి ఒక వ్యక్తి ఢిల్లీ నడివీధుల్లో అవినీతికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేస్తున్నానంటే ఆయన వెనుక దేశవ్యాప్తంగా విద్యార్థి యువత ర్యాలీ అయింది. ఆ ర్యాలీ అయిన విద్యార్థి యువతనే దేశంలో పెను మార్పు రావడానికి ప్రధాన కారణమైంది. 18-20 సంవత్సరాల వయసు నుంచి 30-35 సంవత్సరాల మధ్యన ఉన్న విద్యార్థి యువత ఓట్లేస్తేనే ఇవాళ అధికారంలో ఉన్న మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చారు. ఈనాడు తమిళనాడులో విజయ్ అనే ఒక సినిమా హీరో పార్టీ పెట్టిన 2 సంవత్సరాల కాలంలోనే 100కు పైగా సీట్లు సాధించాడంటే, మెజార్టీ సీట్లు, ప్రధాన కారణం ఆయన వెనుక ఉండి పనిచేసిన విద్యార్థి యువతనే ప్రధాన కారణం. కనుక ఈ 100 సంవత్సరాల కాలంలో విద్యార్థి యువత ఈ కాక్రోచ్ అనే ఏ పేరుతో ఈనాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడాడో ఆ కాక్రోచ్లు సమాజాన్ని సంపదత్వం చేశారు, సమాజాన్ని జ్ఞానవంతం చేశారు, సమాజాన్ని చైతన్యం చేశారు, సమాజాన్ని విముక్తి చేశారు, సమాజాన్ని అభివృద్ధి చేశారు, సమాజాన్ని ప్రగతిదాయకంగా మార్చారు. అలాంటి కాక్రోచ్ జనతా పార్టీ నేను కోరుకుంటున్నా ఎన్నికల సంఘంలో ఇది రిజిస్టర్ కావాలని. 2 కోట్ల మంది యువత ఎవరైతే మీరు గూగుల్ ఫామ్ నింపారో మీరందరూ ప్రధాన స్రవంతిలోకి రావాలని, రోడ్ల మీదకి రావాలని. చాలామంది యువత నిరుద్యోగంతో సతమతమవుతున్నారు. చదివిన చదువు నాణ్యత లేకపోవడంతో, నైపుణ్యం లేకపోవడంతో, ఉద్యోగం రాకపోవడంతో, పాలక వర్గాలు రోజు రోజుకు వ్యవస్థని ప్రైవేటీకరించడంతో, ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు దొరకక ఒక సంక్షోభం ఏర్పడిన స్థితిలో రోడ్డు మీద ఉండి కుటుంబాన్ని సాధలేక, పెళ్ళిళ్ళు చేసుకోలేక, కుటుంబానికి బాధ్యత పడలేక ఏమి చేయాలో దిక్కుతోసని స్థితిలో ఉన్న యువత ఈ దేశం మీదే, ఈ దేశం మీదే, ఈ సంపద మీదే. ఈ దేశం 70 ఏళ్ళు నిండిన ముసలి వాళ్ళది కాదు. వాళ్ళు కూడా దేశంలో భాగమే. వాళ్ళు మీకు టార్చ్ లైట్ వేసి వెలుగును చూయిస్తారు, ఇలా వెళ్ళండి అని. కానీ దేశం మీది. వృద్ధ నేతలు పార్లమెంట్లో కూర్చొని దేశం గురించి ఏం ఆలోచిస్తారు? వృద్ధ నేతలు అసెంబ్లీలో కూర్చొని దేశం గురించి ఏం ఆలోచిస్తారు? యువత ఈ దేశానికి కావాలి. మీరు సరైన మార్గంలో ఆలోచించండి. ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలో సమున్నతంగా ఉంచే ఆలోచన చేయండి, ఉత్పత్తిని సృష్టించే ఆలోచన చేయండి. చెరబండరాజు అన్నాడు, యువతరమా నవతరమా ఇదే అదును కదలి రమ్ము, ఇదే అదును కదలి రమ్ము. ఈ దేశానికి కళ్ళు నీవే, కాళ్ళు నీవే. నేనెత్తురు చిందించగా ఈ దేశం ఫలించాలి, ఈ దేశం ఫలించాలి.